నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ చేస్తున్నారా? ఓకే, చెప్పండి. నిజంగా మీరు స్టూడెంట్ కదా, జగన్ గారు చేసే పథకాల వల్ల స్టూడెంట్స్ కి ఉపయోగం ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ చాలా యూజ్ ఉన్నాయి. అండ్ మెయిన్ జగన్ గారు అండర్ డెవలప్డ్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ అసలు ఏం డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, అది ఇదని మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. దాని గురించి మీరేమంటారు? మరి చంద్రబాబు నాయుడు బిఫోర్ కూడా చేశారు కదా, అప్పుడేం డెవలప్మెంట్ కనిపించింది? ఎక్కడిచ్చారు? లేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. ఈ 5 years నుంచి ఈ 5 years నుంచే మేము డెవలప్మెంట్ అనేది చూస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి, అండ్ ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ లో. అండ్ మరి వీళ్ళు పొత్తులతో వస్తున్నారు, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నో, ఆఫ్ కోర్స్ అస్సలు ఉండదు. బీజేపీ మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ఏమంటారు స్టూడెంట్ యాజ్ ఎ స్టూడెంట్ గా? ఆఫ్ కోర్స్ జగనే వస్తారు, హీ ఈజ్ సింగిల్. ఓకే, ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే జనాల్లో నిజంగా జగన్ గారికి ఇంత జనం చూసాక కూడా ఎందుకు కాన్ఫిడెన్స్ రాదు? ఈ రోజు సభకి ఎంత మంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఇట్స్ మోర్ దెన్ 10 lakhs. యాక్చువల్లీ 10-15 lakhs ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్స్ మోర్ దెన్. అంటే అలాగే జగన్ గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారా? ఇంకా లేదు, రిలీజ్ చేస్తా అన్నారు. చేస్తా అన్నారా? వెయిటింగ్ ఆ మేనిఫెస్టో గురించి చాలా. ఇప్పుడు సిద్ధం లాస్ట్ సభ కదా ఇది, అండ్ ఇప్పటి వరకు 4 సిద్ధాలు జరిగాయి. దాంతో ఎలా జగన్ గారి గ్రాఫ్ ఏమైనా పెరిగిందా? చాలా పెరిగింది, చాలా పెరిగింది. ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తారు? జగన్. పవన్ కళ్యాణ్ గారు, నో నో నో. వాళ్ళకి వేస్తారు.